అందరికీ ప్రభువై ఉన్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభములు కలుగునుగాక. ప్రియులారా, కోవిడ్-19 కరోనా వైరస్ మహమ్మారిపై ప్రపంచ దేశాలు, నాయకులు వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో గమనించినట్లయితే, ప్రపంచ స్థాయి వివిధ ఫార్మసీ యజమానులందరూ కలిసి తయారు చేస్తున్న డ్రగ్స్ ప్రమోట్ చేసుకునే ఒక పెద్ద గ్లోబల్ స్కీమ్గా భావిస్తున్నారు. మన దేశ భక్తులు కొందరు ప్రకృతి పట్ల మానవుడు చేస్తున్న విధ్వంసాలకు ఇది ప్రకృతి యొక్క ప్రతిచర్యగా భావిస్తున్నారు. ప్రపంచ అధినేతలు, ప్రముఖ నాయకులు ముక్త కంఠంతో చైనా కదలికలను బట్టి ప్రపంచ దేశాలపై చైనా ఆధిపత్య అగ్రస్థానంకై కోవిడ్-19 కరోనా వైరస్ చైనా యొక్క బయోవార్ అంటున్నారు. ఇలా ప్రపంచమంతా ఉన్న ఆస్తికులు, నాస్తికులు, హేతువాదులు మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ వారు భిన్న అభిప్రాయం కలిగి ఉన్నారు. ఎవరు ఎన్ని ఆలోచనలు చేసినా స్థిరమైన ఆలోచనలు పుట్టించువాడు ప్రభువే కదా. తన కార్యాలు తాననుకున్న ప్రజల ద్వారా ప్రభువు నెరవేర్చుటకు సమర్థుడైన దేవుడు కదా. ప్రియులారా, ప్రపంచంలో అగ్రదేశాలు క్రైస్తవ దేశాలే అయితేనేం పాపము చేత దోషులైన వారు ప్రభువు చేత నిర్దోషులుగా ఎంచబడకపోతే వారిలో పాపము నిలిచి ఉంటుందని గ్రహించాలి. వారు పాపాన్ని ఏలుతారు, ప్రభువు వారిని నిర్దోషులుగా ఎంచడు. అంతేకాదు ప్రియులారా, శిక్షించక మానడు. మరో సత్యం, దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు. అదే సమయంలో పాపుల కొరకు తన ప్రాణం పెట్టును కదా, అంతలా ప్రేమిస్తాడు. దేవుని ప్రేమ, తన శాశ్వతమైన నిత్య జీవం గూర్చి తెలుసుకొనకుండా మానవుడు ఒకవేళ ప్రభువును విశ్వాసించకుండా చనిపోయినట్లయితే అతడు దురదృష్టవంతుడని చెప్పక తప్పదు. ప్రియులారా, ప్రభువు కార్యాలు ఎవరు ఊహించగలరు? ఆయన కార్యములు అద్భుతాలు. ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా దేవుని వాక్యం పరిశీలిస్తే ప్రభువు యొక్క ప్రణాళికను అర్థం కాగలదు. హల్లెలూయా. దేవుని ప్రణాళిక ఆయుధం ఏంటని ఆలోచించినట్లయితే, ప్రభువు తన ప్రజలకు సరిచేయుటకు క్రైస్తవేతరులను ఆయుధంగా వాడుకుంటాడు. విచిత్రంగా ఉంది కదా. ఇశ్రాయేలు ప్రజలను సరిచేయుటకు ఫరో, అస్సూరు, నెబుకద్నెజరు ఆ రాజులను దేవుడు వాడుకోలేదా? శత్రువులను కూడా దేవుడు వాడుకుంటాడు. ఆయుధాలుగా, అస్త్రాలుగా, సాధనాలుగా వాడుకుంటాడు. ప్రభువు తన చిత్తం నెరవేర్చుకోవటం ఏంటని ఆలోచించినట్లయితే, ప్రపంచంలో క్రైస్తవులైనా క్రైస్తవేతరులైనా ప్రభువు ఇది తప్పు అని తెలియచేసిన తర్వాత కూడా కుక్క, పంది తన వాంతికి తిరుగునట్లుగా తిరిగితే ప్రపంచంలో తప్పు చేసే ప్రతివాడు దేవుని ఉగ్రతకు గురికాక తప్పదు. సూటిగా చెప్పాలంటే ఎవరు తవ్వే గోతిలో వారే పడక తప్పదు. ఒక సత్య సంఘటన మీకు జ్ఞాపకం చేస్తాను. అహస్వరోసు రాజు పరిపాలన సమయంలో యూదులందరినీ సంహరించాలని మొర్దెకైను ఉరితీయాలని 50 మూరల ఉరికంబంను తయారు చేయించాడు హామాను. ఆ సమయంలో యూదులందరూ రాణి ఎస్తేరు గారి ఆధ్వర్యంలో, మొర్దెకై గారి ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించగా ప్రభువు వారి ప్రార్థనలకు జవాబిచ్చాడు. ఈరోజు మనమున్న ప్రతికూల పరిస్థితులను బట్టి మనం కూడా ప్రార్థన చేస్తే ప్రభువు జవాబు ఇవ్వకుండా మానడు. మనము మన పాపం విషయమై పశ్చాత్తాపముతో ప్రార్థించగలిగితే ప్రభువు మన ప్రార్థన తృణీకరించాడు. క్షమనందు హృదయంతో ప్రార్థించగలిగితే ప్రభువు మన ప్రార్థనకు అసహ్యపడడు. శుద్ధ హృదయంతో ప్రార్థించగలిగితే ప్రభువు తన ముఖాన్ని దాచడు. ప్రియులారా, ఓ సత్యం, నీతిమంతుల ప్రార్థన దేవుడెప్పుడు వింటాడు. హల్లెలూయా. దైవాశిస్సులు.